వివాహమే మంచి దాంపత్యం, మంచి దాంపత్యమే మంచి సంతానం, మంచి సంతానమే మంచి సమాజం, మంచి సమాజమే మంచి ప్రపంచం. షాట్స్ 3 నిమిషాల్లో వరుసగా ఒక్కటి కూడా మిస్ అవ్వకూడదు. మరి 3 షాట్స్ వరుసగా వేసిన మనగాడికి ఈ నిషా పెదవులతో తన పెదవులకి గుండం పెట్టేస్తుంది. లాక్, లెప్ లాక్. ముద్దు కొట్టేసే మగాడే లేడా? హాయ్. ముద్దంటే ప్రేమతో పెట్టేది, ముద్దుతో ప్రేమ రాదు. ఆ ప్రేమనే మ్యాజిక్ ఎప్పుడు ఎక్కడ ఎలా పుడుతుందో నీకు తెలీదు, నాకు తెలీదు.
ఏమనుకోవద్దు, నీ ప్లేట్ నేను తీసుకున్నా. ఏ ఇది చూడండి రా, ఏదో యాడ్ చూసి వెళ్ళిపోయినట్టుంది. వావ్, ఈ ఐడియా నాకు ముందే వచ్చింటే ఇడ్లీ పైన టమాటా చట్నీతో ఐ లవ్ యూ అని రాసేదాన్ని. అప్పుడు నేను ఇడ్లీ మీద సాంబార్ పోసేదాన్ని. ఉంచేద్దాం, పైగా మంచి ఫ్యాన్సీ నెంబర్. మీరేనా? సినిమానా, పబ్బా, డిన్నరా? యాక్చువల్లీ ఐ లవ్ యూ. లవ్వా? ఓ మై గాడ్, మీ ఇష్టానికి థాంక్స్. కానీ ఇలా నంబర్ పంపిస్తే ఎవరైనా కాల్ టాక్సీయో లేదా కాల్ ఇంకేదో అనుకుంటారు. నన్ను చూడగానే మీకేమనిపిస్తుందో మిమ్మల్ని చూడగానే నాకు అలాగే అనిపించాలి. ఇద్దరికి ఒకేసారి ఆ ఫీలింగ్ కలిగితేనే ఇట్స్ లవ్. సో ప్లీజ్ డోంట్ వేస్ట్ సాస్ అండ్ లవ్. అండ్ అవుట్ గోయింగ్. రేయ్ శాండీ, నీతో అర్జెంట్గా మాట్లాడాలి. రే అభి, రే ఈసారి ఎవర్రా? ఓకే. ఏ శ్వేత, ఏంటి నువ్వు ఉదయ? అవును సండి, రేపు మార్నింగ్ పెళ్లి ఏర్పాట్లు చేశాడు అభిరామ్. రేపు పొద్దున? అవునరా, మీ అందరి సపోర్ట్ కావాలి. రే రొటీన్ ప్రాబ్లం రా అభి. రే దీనికి వేరే సొల్యూషన్స్ లేవా? రేయ్ ఇది రొటీన్ ప్రాబ్లం కాదురా. శ్వేత వాళ్ళ బాబు హోమ్ మినిస్టర్ కదరా, అసలే ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. శ్వేత పెళ్లి మన చావు ఒకేసారి, దట్స్ కన్ఫర్మ్డ్. ఇదిరా అసలేని ఇంట్రెస్ట్ అంటే. అయినా మీరందరూ ఎందుకు టెన్షన్ పడ్డం? ప్లాన్ చేసింది నేను, రిస్క్ తీసుకునేది నేను. అయినా ప్రేమించడం ఏముందిరా, ఏ ఎదవైనా ప్రేమిస్తాడు. అంటే ఇప్పుడు అందరినీ ఎదిరించి లవ్ మ్యారేజ్ చేయాలంటే గట్స్ ఉండాలరా. ఈ అభిరామ్ కి ఉన్నవే అవి గట్స్. సండి చెప్పరా, ఇంకా నన్ను బుక్ చేయలేదేంటా అని చూస్తున్నాను, చెప్పు. అబ్బే అదేం లేదురా, ఇప్పుడు శ్వేతాని ఉదయ్ని మీ ఇంట్లో ఇవాళ నైట్ నువ్వు దాస్తే చాలు. హోమ్ మినిస్టర్ ఎలాగో మీ ఫ్యామిలీ ఫ్రెండ్ కాబట్టి నీ మీ డౌటే రాదు. వర్కౌట్ అవుతా? ఇప్పుడే సానిగాడి ఇంటికి వచ్చాము. హాయ్ గైస్. హాయ్ అండి. ఒరే శాండీ, శ్రీనాథ్ అంకుల్ ఇంట్లో పార్టీకి వెళ్తున్నావు, నువ్వు కూడా రాకూడదు? అమ్మో, 100 రూపాయలతో జీవితం ఎలా స్టార్ట్ చేశారో చాటబాడతంతో చంపేస్తారు, నా వాళ్ళు కాదు. అబ్బా సరే సరే, అనవసరంగా అడిగాను. సేఫ్, లెట్స్ గో. సండి రేపు మార్నింగ్ 6 o'clock. అబ్బా 10 గంటల వరకు పక్క మీద నుంచి లేవరు, 6 గంటలకు లేచి ఏం చేస్తారా? కేబీఆర్ పార్క్ బర్డ్స్ వాచింగ్. ఓ, వాడికి ఎలాగో జాబ్ రాదని డిసైడ్ అయ్యి ఇలా పెట్టలు పట్టుకుందామని ఫిక్స్ అయ్యాడు. గోపి జాకెట్. హే థ్యాంక్ యూ. వెళ్దామా? ఓకే ఓకే గైస్, లెట్స్ గో. See you guys, enjoy yourselves. Bye bye. గోపి. హే వసు, గోపి నీకు స్మాల్ సజెషన్. ఏంటి? ఏం లేదు, రాను రాను నీ స్లీవ్స్ పుట్టైపోతున్నట్టున్నాయి. ఆహా, ఇది మా ఆయన అంటే వింటాను, నువ్వు చెప్తే కాదు. ఆహా, గోపి నీకు చెప్పే ధైర్యం లేక మనతో స్పెషల్ రికమెండేషన్ పెట్టించారు. ఏంటి గోపి, నిజమేనా? ఏంటి వసు? నిజమేనా? వాడేదో గొడవ పెట్టేస్తే నువ్వు నమ్మేటమే. అబ్బా ఆల్రైట్, బై బై. బాయ్. ఎలాంటి కొడుకుని పెంచారు? వాడు నీ పెంపకం. హే గైస్, ఇద్దరు అంత టెన్షన్ పడతారు, నేనేగా. శ్వేత, ఐ యు షూర్? అఫ్ కోర్స్ రా, నా కోసం ఇల్లు వదిలేసి వచ్చాక కూడా అర్థం కావట్లేదా? మా డాడీ ఎంత టెన్షన్ పెడతారు, స్టేట్ ని ఇంకెంత టెన్షన్ పెడతారు, తలుచుకుంటేనే చాలా టెన్షన్ గా ఉంది. టెన్షన్ పడద్దాం, అంత బాగానే ఉంటుంది. ఓకే, మీరు జాగ్రత్త, రిలాక్స్. ఐల్ సీ యు అగైన్. నన్ను టైం మెషిన్ ఎక్కించడానికి వచ్చావు, చంపేస్తాను కొడుకు.